మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి నీట్ 2026 మే 3 జరగబోయే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా మై డియర్ స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్కి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా ఎక్స్లో ఒక పోస్ట్ ఇచ్చారు. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ వీడియోలో టైం మేనేజ్మెంట్ గురించి కూడా వెరీ క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏ స్టూడెంట్కి ఎయిమ్స్ సీట్ వస్తుంది టైం మేనేజ్మెంట్ వల్ల, ఏ స్టూడెంట్కి మంచి మార్కులు రావాల్సిన నుండి తక్కువ మార్కులు ఎందుకు వస్తాయి, పేపర్ ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటారు అనేది మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు చూడండి. సో అడ్మిట్ కార్డ్ వచ్చేసి ఏప్రిల్ 26 రోజు విడుదల చేస్తున్నారు క్లియర్గా. అది అఫీషియల్గా ఇచ్చారు. అది ఎక్కడ ఇచ్చారో చూడండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఎగ్జామ్స్. ఇక్కడ ఏమని చెప్పారంటే, యాజ్ యూ ప్రిపేర్ ఫర్ ది అప్కమింగ్ నీట్ ఎగ్జామినేషన్ రిమెంబర్ టు స్టే కామ్ ఫోకస్డ్ అండ్ టేక్ థింగ్స్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం. దీని మీనింగ్ ఏంటి అంటే, రాబోయే నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండి ఒక దశను ఒక్కోసారి తీసుకుంటూ ముందుకు వెళ్ళండి, సాగండి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్, సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్. 99.2% ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ అలాటెడ్ దేర్ ఫస్ట్ చాయిస్ సిటీ, ఎన్స్యూరింగ్ కన్వీనియన్స్ అండ్ మినిమల్ ట్రావెల్ స్ట్రెస్. అంటే ఏమంటున్నారంటే, సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఇప్పటికే విడుదల చేసాం. 99.2% అభ్యర్థులు వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్కే ఇచ్చాము. ఎందుకని అంటే వాళ్ళ సౌకర్యం, అంటే వాళ్ళ కన్వీనియన్స్ పర్పస్లో ట్రావెలింగ్ ప్రెషర్ ఉండొద్దు అని చెప్తున్నారు క్లియర్గా. నెక్స్ట్, అడ్మిట్ కార్డ్స్ విత్ ఎగ్జాక్ట్ సెంటర్ డీటెయిల్స్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ఏప్రిల్ 26. క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏప్రిల్ 26 రోజు మీకు అడ్మిట్ కార్డు రిలీజ్ చేస్తారు. ఓకేనా. ఖచ్చితమైన పరీక్ష కేంద్ర వివరాలతో అడ్మిట్ కార్డులు ఏప్రిల్ 26న విడుదల చేయబడతాయి. నెక్స్ట్, ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ రిమైన్స్ కమిటెడ్ టు కండక్టింగ్ ఎగ్జామినేషన్ దట్ ఆర్ ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ అంటున్నాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వేచ్ఛగా, న్యాయంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడానికి కట్టుబడి ఉంది అని చెప్తున్నారు, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ గివ్ యువర్ బెస్ట్ అని చెప్తున్నారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, కాన్ఫిడెంట్గా ఉండండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఓకే, మీ బెస్ట్ ఇవ్వండి అని చెప్తున్నారు క్లియర్గా ఎన్టీఏ వాళ్ళు. సో దీని గురించి ఇంకా కొన్ని పాయింట్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా కొన్ని పాయింట్స్ టైం మేనేజ్మెంట్ గురించి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్. ఎందుకంటే ఈ టైం మేనేజ్మెంట్ దగ్గర చాలామంది స్టూడెంట్స్ దెబ్బతిని తక్కువ మార్కులు తెచ్చుకుంటారు. కనీసం ఒక 50-60 మార్క్స్ అన్న తగ్గిపోతాయి టైం మేనేజ్మెంట్ కరెక్ట్ చేయకుంటే. మీకు వచ్చి కూడా దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే, దిస్ టైం పేపర్ షుడ్ నాట్ ఈజీ. ఆల్రెడీ ఎన్టీఏ వాళ్ళు ఇంకొక పోస్ట్ పెట్టారు, దీనికంటే ముందు ఇంకొక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఏంటి అంటే, పేపర్ అంత ఈజీగా రాదు, ఇది మీ స్కూల్ టెస్ట్ కాదు, మేము చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేసి క్వశ్చన్ పేపర్ని మేము ఇస్తాము. సో ఇది ఫిల్టర్ చేయడానికి, స్టూడెంట్స్ని ఫిల్టర్ చేయడానికి పెట్టే ఎగ్జామ్ అని వెరీ క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను, చూడండి. అంటే పేపర్ అయితే ఈజీ కాదు, 2025 లాగానే డిఫికల్ట్, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసి ఇస్తారని చెప్తున్నారు అనమాట. దిస్ టైం పేపర్ షుడ్ నాట్ ఈజీ. ఎన్టీఏ పోస్ట్ చేసింది ఆల్రెడీ 100% లెంతీ పేపర్ ఇస్తారు, నో డౌట్. అంటే కొంచెం టైం కిల్లింగ్. అప్పుడు మీరు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటో చెప్తా చూడండి. అతి జాగ్రత్తకి వెళ్తారు. మార్క్ టెస్ట్, కాలేజీలో పెట్టే మార్క్ టెస్ట్ ఏమో ఈజీగా రాస్తారు, కాన్ఫిడెంట్గా రాస్తారు. కానీ ఎన్టీఏ ఎగ్జామ్, ఫైనల్ నీట్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఎలా మిస్టేక్ చేస్తారంటే చూడండి, బయోని 1 hour 40 minutesలో కంప్లీట్ చేయాల్సింది 1.5 hours తీసుకుపోతారు, లేదా 1 hour 15 minutes తీసుకొని పోతారు. అతి జాగ్రత్తకి వెళ్తారు. ఆన్సర్ చేసినాక కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేస్తుంటారు. దానివల్ల బయో 1.5 hour టైం తీసుకొని, కెమిస్ట్రీకి 1 hour టైం తీసుకుంటే ఇక 2.5 గంటలు ఇక్కడనే పోతుంది కదా. మిగిలిన ఫిజిక్స్కి ఎంత మిగులుతుంది? 15-20 minutes మిగులుతుంది. ఎందుకంటే బబ్లింగ్కి 10 minutes పోతుంది కదా, 10-15 minutes. 10-15 minutes బబ్లింగ్ పోయితే ఇక మీకు ఫిజిక్స్కి మిగిలేదండి 15-20 నిమిషాలు. అందులో ఎన్ని క్వశ్చన్ చేస్తారు? ఒక 10 క్వశ్చన్ చేస్తారు. తీరా మొత్తం స్పాయిల్ అయిపోతుంది ఎగ్జామ్ అంతా. ఓకేనా. సో మీకు ఇక్కడ బయో 180, 360కి 360, కెమిస్ట్రీ కూడా 180 వచ్చి, అప్పుడు ఫిజిక్స్ 10 బిట్లు పెట్టినా మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే 540, 560 ప్లస్లో ఉంటారు. కానీ అలా ఉండదు కదా. మీరు ఇంత కష్టపడ్డా ఇందులో కొన్ని బిట్స్ ఎలాగో తప్పు పోతుంది, లేదా చేయకపోవచ్చు. నేను చెప్పేది మెనీ స్టూడెంట్ సిచ్యువేషన్ గురించి. సో ఇది కంప్లీట్గా రాంగ్. ఓవర్ కేర్ అస్సలు తీసుకోకండి. ఆన్సర్ వచ్చిందో ముందుకెళ్ళండి. కాలేజీలో పెట్టే మార్క్ టెస్ట్ ఎలా రాస్తారో ఫైనల్ నీట్ని కూడా అలానే రాయాలి, అలానే ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీరు కాలేజీలో పెట్టే ఎగ్జామ్ని ఫైనల్ నీట్ అనుకొని ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ నీట్ అనేది కాలేజీలో పెట్టే ఎగ్జామ్ లాగా రాయొచ్చు అనమాట. అంటే ఇఫ్ యూ ప్రాక్టీస్ లైక్ ఫైనల్ ఎగ్జామ్, దెన్ ఫైనల్ ఎగ్జామ్ లైక్ ప్రాక్టీస్ ఎగ్జామ్ అవుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇది మిస్టేక్ చేయకండి. ఓకేనా. మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ చూడండి, కరెక్ట్ ఏందో చెప్పండి సార్. మరి మీరు మీ స్టూడెంట్స్కి మంచి ఎయిమ్స్ అక్కడిక్కడ వచ్చిందంటారు కదా, వాళ్ళ మెథడ్ ఏంటో చెప్పండి అంటే,
నా స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని చెప్తున్నా క్లియర్గా, నేను ఎక్కడో జనరలైజ్ చేసి చెప్పట్లేదు. ఏంటి అంటే బయోని 40-45 మినిట్స్ లోపల కంప్లీట్ చేస్తారు. ఫిక్స్ అయ్యా మ్యాక్సిమం 35-40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేది. బయోని 40 మినిట్స్లోనే కంప్లీట్గా అయిపోవాలి మొత్తం, అంతకుమించి ఎక్కువ టైం ఇవ్వద్దు. కెమిస్ట్రీని 45 to 50 మినిట్స్, కెమిస్ట్రీ 45 to 50 మినిట్స్. ఓకేనా? అంటే ఒక రకంగా బయో అండ్ కెమిస్ట్రీ కలిపి 1.5 అవర్ పోయింది విత్ బబ్లింగ్. నేను చెప్పేది సార్ బబ్లింగ్ ఒక 10 మినిట్స్ ఇచ్చినా సరే చెప్తా చూడండి. బయో అండ్ కెమిస్ట్రీ కలిపి 1.5 అవర్లో కంప్లీట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఫిజిక్స్కి 1 hour 15 minutes. ఫిజిక్స్ ఎంత ఈజీగా ఇచ్చినా పెన్ను పెట్టాల్సిందే. ఇది జేఈ మెయిన్స్లా కాదు కదా. జేఈ మెయిన్స్లా మ్యాథ్స్ చాలా టఫ్ ఉంటుంది, పెన్ను ఎక్కువ పెట్టాలి. నెక్స్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ కదా. ఇప్పుడు నీట్లో బయోకి కెమిస్ట్రీకి పెన్ను తక్కువ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, రీడ్ చేసి ఆప్షన్ పిక్ చేసేది. కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీకి, కానీ కెమిస్ట్రీలో ఫిజిక్స్లో మెనీ క్వశ్చన్స్కి మనం సాల్వ్ చేయాలి కాబట్టి మినిమం 1 hour పెట్టుకోవాలి ఫిజిక్స్కి. అప్పుడు ఏమవుతుంది అంటే 1 hour to 1 hour 15 minutes పెడితే మీరు బెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, బబ్లింగ్ ఒక 10 minutes తీసుకోండి, 10-15 minutes. ఓకేనా? అంటే ఓవరాల్గా బయో అండ్ కెమిస్ట్రీకి 1.5 hour కంప్లీట్ అయిపోతే ఫిజిక్స్కి మీకు 1 hour 10 minutes దొరుకుతుంది, 1 hour 10 to 1 hour 15 minutes. నెక్స్ట్ బబ్లింగ్ ఒక 10-15 minutes. ఇది కరెక్ట్ మేనేజ్మెంట్. దీంతో నేను ఎయిమ్స్లో ఉన్న స్టూడెంట్స్ మంచి, ఇప్పుడు ఎయిమ్స్ నాగ్పూర్, ఎయిమ్స్ ఢిల్లీ, జిప్మర్, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ వాళ్ళు రాసిన మెథడ్ గురించి చెప్తున్నాను నేను. ఈ మెథడ్ నేను అడిగాను అనమాట, కెమిస్ట్రీ బయో ఎంత కంప్లీట్ అయిపోయిందంటే సార్ నియర్లీ 1.5 hour లోపల కంప్లీట్ అయిపోయింది సార్. కొద్దిమంది 1 hour 40 minutes, కొద్దిమంది 1 hour 20 minutes అని చెప్పారు. వాళ్ళందరికీ బెస్ట్ వచ్చింది. మిగిలినది ఫిజిక్స్కి టైం ఇచ్చాం సార్, ఒక 30 questions వరకు ట్రై చేసాం సార్. ఓకే, అలా చెప్పారనమాట. ఓకే, 30-35 questions, లాస్ట్లో ఒక 5 minutes టైం మిగిలితే ఒక 2 questions ట్రై చేసిన సార్ అని ఇలా చెప్పేది. సో బబ్లింగ్ ఒక 10-15 minutes, ఇలా టైం మేనేజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్. ఇన్ మార్క్ టెస్ట్ యూ ప్రాక్టీస్ లైక్ ఫైనల్ ఎగ్జామ్. చెప్పాను కదా, మార్క్ టెస్ట్ని మీరు ఫైనల్ ఎగ్జామ్ లాగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఫైనల్ ఎగ్జామ్ అనేది మార్క్ టెస్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ రౌండ్లో ఓన్లీ ఈజీ క్వశ్చన్ చేయాలి, ఆల్ ఈజీ క్వశ్చన్స్ ఫ్రమ్ బయో, కెమిస్ట్రీ, ఫిజిక్స్. ఫస్ట్ రౌండ్ అంటే మీరు క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, బయో చదువుతారు 45 చదువుతారు కదా, ఎన్ని ఈజీగా అనిపిస్తే ఆ క్వశ్చన్స్ అన్ని మార్క్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, ఈజీ ఉన్నాయి అంటే 1 minute లోపల ఉన్నాయి, మార్క్ చేసుకుంటూ వెళ్తారు. ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ రౌండ్లో, అది బయో, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని ఈజీ క్వశ్చన్స్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో మోడరేట్ క్వశ్చన్స్ చేయాలి. సెకండ్ రౌండ్లో ఏం చేయాలి? మోడరేట్ క్వశ్చన్స్ మాత్రం చేయాలి. అంటే ఇంకా కొంచెం టైం తీసుకున్నాయి, ఇంకా టైం ఉంది అనుకోండి, అప్పుడు డిఫికల్ట్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళండి. ఈ మెథడ్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉంటారు మై డియర్ స్టూడెంట్స్. అంతేగాని ఒక స్టూడెంట్ ఉన్నాడు, సో లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్కి 5-10 minutes టైం తీసుకున్నారు. 5 minutes అంటే అది చాలా ప్రెషర్ ఇస్తుంది, 100% రాంగ్, ప్రెషర్ అవుతుంది, ప్యానిక్ అవుతారు. ఓకేనా? ఎందుకంటే 5 minutes తీసుకుంటే 4 ఈజీ క్వశ్చన్స్ టైం కిల్ చేసినట్లు అనమాట. అటువంటి మిస్టేక్ చేయకండి, మీ ఎమోషన్స్ని ఈగోని కంట్రోల్ చేసుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ టైం టేకింగ్ క్వశ్చన్స్ని ఇమ్మీడియట్గా స్కిప్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. టైం టేకింగ్ మీకు అర్థమవుతుంది, ఇది ఒక 10 minutes అయ్యేలా ఉంది, 5 minutes అయ్యేలా ఉంది అంటే స్కిప్ చేసి ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోండి, తర్వాత రండి ఆ క్వశ్చన్ని మార్క్ చేసుకొని. సో ఇది టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే ఎగ్జామ్ అయిపోయే లోపల మీకు ఒక 2-3 minutes 5 minutes టైం దొరికిందంటే అది పర్ఫెక్ట్ టైం మేనేజ్మెంట్. అంతేగాని పేపర్ లాగేటంత వరకు మీరు బబుల్ చేస్తున్నారంటే టైం మేనేజ్మెంట్ సరిగ్గా లేదు అని అర్థం. ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, పేరెంట్స్ మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఇక్కడ. ఓకే, డోంట్ కీప్. ఇంకొకటి, కొద్దిమంది స్టూడెంట్స్ ఓవర్ జాగ్రత్తకి వెళ్ళేసి ఓవర్ థింక్ చేసి 18 questions పెట్టండి. ఎస్పెషల్గా ఓపెన్ స్టూడెంట్స్కి నేను చెప్తున్నా, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ మీరు నెగిటివ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే తక్కువ మార్క్స్ వచ్చినా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ 15 questions, 16 questions, 18 questions పెట్టినాం సార్, నెగిటివ్ పోవద్దని చెప్పారు. 18 questions పెడితే 70 marks ఒక సబ్జెక్ట్లో వస్తే మీకు ఎట్లా వస్తుంది అంటే ఒక సబ్జెక్ట్లో 100 దాటాలి కదా మినిమం, 4 100 దాటితే 400+. ఓకే, అలాంటిది 16 4 64 marks, 16 కరెక్ట్ అయినా మీరు డేంజర్ జోన్లో ఉన్నట్లు కదా మై డియర్ స్టూడెంట్స్. ఇంత తక్కువ బిట్స్ అస్సలు పెట్టకండి. మరి ఏం చేయాలి సార్ అంటే మీరు నేనేమంటున్నా, అవుట్ ఆఫ్ 4 మీరు గెస్ చేయకండి. మీ క్వశ్చన్లో 4 ఆప్షన్స్ నాకు తెలియదు సార్ అంటే అటువంటి క్వశ్చన్ జోలికి వెళ్ళకండి. కానీ మీరు ఏం చేయండి అంటే ఒక 2 optionsని నేను ఎలిమినేట్ చేసిన సార్ 100%, మిగిలిన 2 optionsలో 60-40 రేషియో ఉంది సార్, ఒక ఆప్షనే ఇది 60% కరెక్ట్ అనుకుంటున్నా సార్ అని అనుకున్నప్పుడు అటువంటి క్వశ్చన్ విషయంలో డేర్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఎస్పెషల్గా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి చెప్తున్నా, ఎందుకంటే కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? మీరు అతి జాగ్రత్తకి వెళ్తే అన్ని కరెక్ట్ అయినా మీకు సీట్ రాదు కదా మై డియర్ స్టూడెంట్స్. అందుకని మళ్ళీ ఈ మిస్టేక్ చేయకండి, 4 optionsని గెస్ చేయకండి. 2 options ఉన్నాయి, 60-40% ఉంటే అప్పుడు మీరు రిస్క్
రిస్క్ చేయండి. 10 క్వశ్చన్స్లో 5 ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి, 100% కరెక్ట్ అవుతాయి. 5 కరెక్ట్ అయితే 20 మార్క్స్, 5 రాంగ్ అయినాయి అనుకోండి -5, మీకు +15 మార్క్స్ జోన్లు ఉంటారు, ఎక్స్ట్రా 15 మార్క్స్ వస్తాయి. 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తేనే ఇది చేయండి. అంతేగాని అదేంటి సార్ మీరు ర్యాండమ్గా గెస్ చేయండి అని చెప్తున్నారు అని అనుకోకండి. యాజ్ ఎ ఫ్యాకల్టీగా గెస్ చేసి పెట్టొద్దు అని నేను చెప్తా కాలేజీలో. కానీ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసినారు అంటే మీరు గెస్ చేసి కాదు, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది అని అర్థం. ఆ 2 ఆప్షన్స్ రాంగ్ అని మీరు చెప్పారు, డిసైడ్ చేశారు అంటే అది సబ్జెక్ట్ ఎలిమినేషన్, నాలెడ్జ్తో ఎలిమినేట్ చేసినట్లే కదా. అంత ఈజీగా బ్లైండ్ ఎలా గెస్ చేసినట్లు అవుతుంది? మీరు 2 ఆప్షన్స్లోనే కన్ఫ్యూజన్ ఉంది అని అంటే 50% మీరు అవేర్నెస్తో ఆన్సర్ని పిక్ చేస్తున్నట్లు అనమాట. అంతేగాని గెస్ చేసినట్లు కాదు, బ్లైండ్గా వెళ్ళినట్లు కాదు. ఓకేనా? యాజ్ ఎ ఫ్యాకల్టీ చెప్తున్నా, ఇటువంటి సిచ్యువేషన్లో డేర్ చేసి పెట్టండి, రిజల్ట్ ఖచ్చితంగా బాగుంటుంది. ఓకేనా? ఇది ఈ స్టెప్ తీసుకోండి. నెక్స్ట్, డోంట్ స్లీప్. మీరు ఇప్పుడు ప్రజెంట్గా 2 to 5 PM నిద్రపోకండి ఆఫ్టర్నూన్ టైంలో. ఓకేనా? ఎందుకంటే ఎగ్జామ్ టైం, కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో మీ బాడీని అలవాటు చేయండి. నెక్స్ట్, క్వశ్చన్స్ని చదివిన వెంటనే చాప్టర్ ఏది, టాపిక్ ఏది, మన థాట్ అదే కదా, ఇది అటామిక్ స్ట్రక్చర్, ఈ టాపిక్ వచ్చేసి క్వాంటమ్ నెంబర్స్, ఇది ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అంటే n², ఓకే, ఆన్సర్ వచ్చేసి 25. ఇలా ప్రాక్టీస్ చేయాలి, ఇలా గుర్తుకు రావాలన్నమాట మీకు. అలా ప్రాక్టీస్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. మాక్ టెస్ట్ని స్కిప్ చేసినారు అనుకోండి, మీకు రిజల్ట్ కూడా స్కిప్ అవుతుంది. మీ కాలేజీలో మాక్ టెస్ట్ రాయకుంటే మీకు చాలా డ్యామేజ్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఆ మాక్ టెస్ట్ రాయాలి, మిస్టేక్స్ని ఎర్రర్ నోట్స్ రాసుకోవాలి, వీటిని ఓవర్కమ్ చేసుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, అప్పుడే మీకు బెనిఫిట్ జరుగుతుంది. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి. అండ్ ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం. ఇది మన ఛానల్, మన కోసం. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, డ్రెస్ కోడ్ వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.